అధ్యాయము 6 శరీను సింహ సరస్వతికరంజానగరాన ఒక సద్బ్రాహ్మణ వంశాన జన్మించిన అంబాభవాని మాధవ శర్మ అనే బ్రాహ్మణునకు నిచ్చి వివాహం గావించారు. ఆమె గర్భందాల్చి శ్రీపాద స్వామివారిని ప్రసవించింది. ఆ బాలునికి వారు నరహరి అను నామకరణం గావించారు. పుట్టుకలో నుండే ఆ బాలుని యందు అద్భుతాద్భుత అవతార పురుషుని దివ్య లక్షణాలు కనిపించాయి. తల్లి గర్భం నుండి ఓం ఓం అను ఓంకార నాదంతో పుట్టాడు. తల్లికి పాలు లేకపోతే ఆ బిడ్డ హస్తాలతో తల్లి స్తనాలను స్పృశించేసరికి పాలుచేపు వచ్చాయి. ఆ బిడ్డకు 3 సంవత్సరాల వరకు నోటమాట రాలేదు. తల్లిదండ్రులకు విచారం ముంచుకొచ్చింది. ఆ బాలుడు తన హస్తంతో ఇనప ముక్కును పట్టుకొనేసరికి అది బంగారమయింది. నాకు మీరు అపనయనం గావిస్తే మాటలు వస్తాయని తల్లిదండ్రులకు మూగభాషతో చెప్పాడు. అలాగే ఆతనికి శాస్త్రోక్తముగా అపనయనం గాంచాడు. ఆతడు తల్లిని మొదట భిక్షపెట్టుమన్నాడు. 3 వేదాలు గానం గావించాడు. చూచిన ప్రజలందరికీ అద్భుతమైంది. ఆ బాలుడు నేను సన్యాసిని కనుక తీర్థయాత్రలకు వెళ్లాలని తల్లిని అనుజ్ఞ ఇమ్మనగా ఆమె మాతృప్రేమతో వెళ్లవద్దని బ్రతిమాలింది. ఎంతగానో కుమారుని ఇంటి దగ్గరనే ఉండమన్నది. నరహరి తన మాతృదేవికి తత్వోపదేశం గావించాడు. ఆ తల్లికి ఎన్ని రకాలో నరహరి తత్వప్రబోధం గావించి బోధ చేసినా ససేమిరా అన్నది. నాయనా, నీవు వంశాన్నుద్ధరించేవాడివి. నీవు సన్యాసం పుచ్చుకొని వెళ్ళిపోతే తక్షణం కుమారా అని దశరథ మహారాజులాగా చనిపోతానని చెప్పింది. ఇంక లాభం లేదని గ్రహించిన నరహరి మాతృమూర్తికి పూర్వజన్మ ఆమెకు గుర్తు వచ్చేలాగా చేశాడు. అమ్మా, నేను శ్రీపాదువల్లభుడను. నేను నా అవతారం నిర్వహించడానికి నీవు నిరాకరించకుండా అనుమతించు అని బ్రతిమాలాడు. అంతేకాదు, పూర్ణ పురుషులైన కుమారులు నీకు కలుగుతారు. వారు తప్పక నీ వంశోద్ధారకులవుతారు. ఒక పుత్రిక కూడా పుడుతుంది. నేను 21 వత్సరాల తరువాత నీ దగ్గరకు వస్తాను. నన్ను నీవు ఎప్పుడూ స్మరించుకొనుము అని నరహరి కాశీయాత్రకు నేగాడు. కాశీలో అతడు యోగాభ్యాసం చేస్తుండగా అచటగల దివ్య పురుషులంతా ఆశ్చర్యమందసాగారు. బాలునిగా ఉన్న ఆతనికి సన్యాస దీక్ష వారందరిప్పించారు. అచటగల వృద్ధుడు ప్రబుద్ధుడైన శ్రీకృష్ణ సరస్వతీ స్వామి నరహరికి సన్యాసదీక్షనిచ్చి ధన్యుడయ్యాడు. సన్యాసం పుచ్చుకున్న ఆతనికి నృసింహ సరస్వతి అని నామకరణం గావించారు. కాశీలో గల మహాపండితులందరూ అతనికి అంతే దాసులైనారు. అలా ఆయన అనేక తీర్థయాత్రలు గావిస్తూ దివ్యక్షేత్రాలు చేస్తూ బదరికాశ్రమానికి చేరాడు.